వైనాట్ 175 ఇది మొన్నటి వరకు వినిపించిన నినాదం. ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి అన్ని చోట్ల ప్రత్యక్షమవుతున్న మాట సిద్ధం. దేనికి సిద్ధమవుతున్నట్టు? యుద్ధానికైనా? ఎన్నికల యుద్ధానికి సిద్ధమైపోయినట్టేనా? వైసీపీ అధికార పార్టీ ఏం సంకేతం ఇస్తోంది? మేము యుద్ధానికి రెడీ, మీరు రెడీ అయినా అని తొడగొడుతున్నారా? ఏం పెట్టుకుని ఎలక్షన్లకు వెళ్ళబోతున్నారు? విశాఖ రాజధాని ఎక్కడుంది? ఇప్పటి వరకు అతిగతి లేదు. అటు అమరావతిని పడుకోబెట్టేశారు, ఇటు విశాఖని లేపలేదు. మరి ఏ రాజధాని పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు? ఏం సాధించారని సిద్ధం అంటున్నారు. ఈ సిద్ధం దేనికి సంకేతం? అభివృద్ధి పేరు చెప్పి ఎన్నికలకు వెళ్తే అది బాగుంటుంది, కానీ అటు రాజధాని లేక, ఇటు సరైన ఉద్యోగాలు లేక, సరైన ప్రగతి మార్గము లేక, ఒక పక్క ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసి కొన్ని వ్యవస్థలకు శ్రాద్ధం పెట్టేసి ఇప్పుడు యుద్ధం అంటే ఎలా? ఇది నేను మీరు అంటున్న మాట కాదు, ప్రజల మధ్యన బాగా నలుగుతున్న మాట. శ్రాద్ధం పెట్టేసి యుద్ధం అంటే ఎలా? ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఉంది ఒక పక్క. ఇంకో పక్క ఎమ్మెల్యేలు కూడా పోటీకి సిద్ధంగా ఉన్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. అందరూ ఎవరి మటుకు వారు అయోమయంలో ఉన్నారు. ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి రాదో తెలియని పరిస్థితి. ఓ పక్క చూస్తే ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంటామో, లేకపోతే నిర్వీర్య పరిస్థితికి ఎమ్మెల్యేలనే బాధ్యులు చేస్తూ మిమ్మల్ని నేను మార్చేస్తున్నా అని చాలామందికి సంకేతాలు ఇస్తున్నారు. ఈ సంకేతాలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలో తమ అభ్యర్థిత్వంపై ఎవరికి కూడా భరోసా లేదు. ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి రాదో తెలియదు. ఈ పరిస్థితుల్లో రానున్న కొద్ది రోజుల్లో ఎలా ప్రజల ముందుకు వెళ్ళడం? ఏం చెప్పుకొని వెళ్ళడం? నేనే అభ్యర్థిని చెప్పుకోవాలా వద్దా? ఒక పక్క చూస్తే నిన్ను మార్చేస్తున్నాను ప్రతి వారికి సంకేతాలు ఉన్నాయని గట్టి ప్రచారం జరుగుతుంది. అలాంటప్పుడు ఎవరు మిగులుతున్నారు? ఎవరు కొత్త వాళ్ళు రాబోతున్నారు? ఇవన్నీ తెలియకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి మదిలో రకరకాల ఆలోచనలు ఉండొచ్చు, ఆయనకి స్పష్టత కూడా ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యేలో మాత్రం అది లేదు. మీరు పని చేయలేదు కాబట్టి మిమ్మల్ని తప్పిస్తున్నారు అనే ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది. ఇవి ఎమ్మెల్యేలో ఎటువంటి భావాలు ఉన్నాయంటే, అసలు ఆయన మమ్మల్ని పనిచేయనిస్తే కదా, ఆయన మమ్మల్ని పనిచేయనిస్తే మేము చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కార్యకర్తలకి సరైన ప్రయోజనాలు అందలేదు, ఎమ్మెల్యేలకు సరైన అధికారాలు లేవు, స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేనప్పుడు ఇవన్నీ పట్టుకొని ప్రజల ముందుకు వెళ్ళాలి? జరిగిన అభివృద్ధి గురించి ఏం చెప్పుకొని ప్రజల ముందుకు వెళ్ళాలా? ఎంతసేపు ఉచితాలు బాగా ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఇస్తాం అనే భరోసా. అదే సమయంలో కొంత వ్యతిరేక ప్రచారం. ప్రభుత్వం మారితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ ఆగిపోతాయి కనుక మమ్మల్ని ఎన్నుకోండి, మళ్ళీ మాకే అవకాశం ఇవ్వండి. ఇదే ప్రచారం తప్పించి మేము ఇంత అభివృద్ధి చేశాం కనుక మమ్మల్ని ఎన్నుకోండి, మేము ఇది సాధించాం, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపగలిగాం, రాజధాని విషయంలో మేము ఇటువంటి సరైన నిర్ణయాలు తీసుకున్నాం, బ్రహ్మాండంగా విశాఖను అభివృద్ధి చేశాం, ఇవన్నీ చెప్పుకోవడానికి అవకాశం లేదు. మరోపక్క ఆర్థిక వ్యవస్థ, ప్రధానంగా ప్రజలైతే మాత్రం ఈ విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయిందనేసి, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరిపోయిందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారమే కాదు, ప్రజలకు కూడా దీని మీద చాలా అవగాహన ఉంది. ఈ ఉచితాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అప్పులు చేసి ఇస్తున్నారు. ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది. కనుక ఎమ్మెల్యేలు కానీ జగన్ కానీ ఈ ఉచితాల గురించి చెప్తుంటే ఈ అప్పుల సంగతి వస్తుంది. ఈ అప్పులు ఎలా తీరుస్తారు? ఈ అప్పులు ఏమిటి? మళ్ళీ వచ్చే ప్రభుత్వం అయినా కానీ, ఈ ప్రభుత్వమే రావచ్చు, కొత్త ప్రభుత్వమే రావచ్చు, ఇటువంటి పథకాలను మళ్ళీ అమలు చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టే పరిస్థితి కూడా వచ్చేసి, ఆ డబ్బులు పట్టుకొని ఉచితాలకు వెళ్తూ ఇస్తున్నదంతా తమ జోబులోంచి ఇస్తున్నట్టుగా అభినవ దానకర్ణుల్లాగా ప్రదర్శనలు చేస్తూ రేపొద్దు ఏం చెప్పుకునే ఎలక్షన్లకు వెళ్ళిపోతున్నారు. ఉచితాలైతే ప్రజల్లోకి బాగానే వెళ్ళాయి, ఆ విషయంలో అయితే అనుమానం లేదు. కానీ వచ్చే ప్రభుత్వం అయినా ఇవి ఇస్తుంది కదా, ఏ పథకాలు ఆగిపోవు, మేము ఉంటేనే ఇవన్నీ వస్తాయి, మేము లేకపోతే ఆగిపోతాయి అని ఒక ప్రచారం అధికార పార్టీ వారు ఎంత గట్టిగా చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇవన్నీ కొనసాగుతాయనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. కనుక
అధికార పార్టీ అంటే వైసీపీ పర్టికులర్గా ఏం చెప్పుకొని ఎన్నికలకు వెళ్ళబోతుంది, సిద్ధం, ఈ సిద్ధాంతాలుగా అర్థం ఏమిటి, ఈ సిద్ధం దేనికి సిద్ధం, ఎటువంటి ఏ ఆయుధాలతో యుద్ధానికి వెళ్ళబోతున్నారు, అది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.